హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఇంకా మనకి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కాస్త సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే ఇంకా మార్నింగే స్టార్ట్ చేసేసాను. గ్యాస్ స్టవ్ దగ్గర నుండి అయితే మనకి నైట్ రొటీన్ వరకు అయితే షేర్ చేస్తాను. ఇవాళ సండే రోజు అయితే మార్నింగ్ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. స్టవ్ అంతా కూడా చాలా డర్టీగా అయిపోయింది. సో అందుకే ఇంకా డీప్ క్లీన్ చేస్తున్నాను. నైటే చేసుకుందాం అనుకున్నా, ఇంకా నైట్ అసలు కుదరలేదన్నమాట. సో పిల్లలతో అసలు ఎక్కడ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అన్నమాట. చాలా డేస్ అయింది. సో వీక్లీ వన్స్ అన్న నేను గ్యాస్ స్టవ్ అనేది డీప్గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. సో అందుకోసమే ఇంకా నేను స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేశాను. మనకి ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ స్టవ్వే కదా. మనం 24 అవర్స్ స్టవ్ దగ్గర ఉన్నామన్నా కూడా పర్లేదన్నమాట. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన ఆడవాళ్ళందరికీ కూడా గ్యాస్ స్టవ్ అండ్ పూజ గది ఇవే ఇంపార్టెంట్ కదా. సో అందుకోసమే ఇంకా మనకి గ్యాస్ స్టవ్ దగ్గర మంచిగా క్లీన్గా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మీకు కూడా ఇలానే ఉంటుందా? మీరు కూడా షేర్ చేయండి. అండ్ అదంతా కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది డీప్ క్లీన్ చేసిన తర్వాత. అప్పుడు అనిపిస్తుంది కుకింగ్ చేస్తే ఇప్పుడు బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఇంకా బాగా డీప్ క్లీన్ చేసా కాబట్టి వాటర్ మొత్తం వచ్చేసాయి. సో వాటర్ మొత్తం వచ్చేసాయని చెప్పేసి నేను ఇంకా కిందలో కూడా మొత్తం ఫ్లోర్ మొత్తం వాటర్ అయిపోయినాయి. అందుకోసమే ఇంకా ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను అన్నమాట. సో మా ఇంట్లో అయితే కొంచెం వాటర్ ఎక్కడైనా ఒలికినా కూడా ప్రాబ్లమే అండి. ఎందుకంటే కొంచెం టైల్స్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్గా ఉండాలని నా ఒపీనియన్ అన్నమాట. నేనే కాదు, ఎవరింట్లో అయితే టైల్స్ ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం వాటర్ ఒలికినా కూడా ప్రాబ్లమే అన్నమాట. ఎందుకంటే అది చాలా స్లిప్ అయిపోతుంది. కొంచెం ఏమాత్రం 2-3 చుక్కల వాటర్ ఉన్నా కూడా కాలు జారింది అనుకో ఇంకా మన పని అయిపోయినట్టు అన్నమాట. అందుకే నేనైతే చాలా క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అక్కడక్కడ వేసుకుంటూ ఉంటా. ఎందుకంటే మనకి కొంచెం పచ్చి ఉన్నా కూడా చాలా డేంజర్ అన్నమాట. ఇంతకుముందు నేను కొంచెం స్లిప్ అవ్వడం జరిగింది. సో అందుకోసమే నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట ఫ్లోర్ విషయంలో. ఇంకా ఆలోపున చిటికన్నా లేచి వచ్చేసింది అన్నమాట. సో పడకపో అంటే ఇంకా పడుకుంటా లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేబీ 6 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో అది లేచింది. ఇంకా వెళ్ళు పచ్చిగా ఉంది, పడతావు నాని అని చెప్తే కూడా అది లేచి వచ్చి ఏడుస్తుంది అన్నమాట. సో పిల్లలు మనం వర్క్ చేస్తూ ఉంటే అది కామన్ కదా, ఏడుస్తారు కదా. సో అట్లా అన్నమాట. సో అదే విధంగా అంతా కూడా క్లీన్ చేసేసి చేసుకున్న తర్వాత ఆ ఫ్లోర్ అయితే ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటున్నాను. కాస్తంత ఫ్లోర్ క్లీనర్ వాడిన కొంచెం వేసేసి కొంచెం స్మెల్ వస్తుంది కదా, స్టవ్ దగ్గర అంతా కూడా డర్టీ ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసి నేను ఇంకా ఫ్లోర్ క్లీనర్ వేసేసి ఫ్లోర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఫ్లోర్ క్లీనర్కి స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. టైల్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. కొంచెం అంతా షాంపూ ఈ విధంగా మనం ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేసినట్టయితే మనకి దోమలు, ఈగలు చాలా తక్కువ అవుతాయి. మీకు చెప్తాను, డీటెయిల్గా వీడియో కావాలన్నా కూడా చేస్తాను అన్నమాట. నేను యూజ్ చేసి అయితే చెప్తున్నాను. నార్మల్గా మనము వాటర్లో లైట్గా ఆర్తికాపురం బిళ్ళలు ఒకటి వేసుకున్నా సరిపోతుంది ఒకటి. అండ్ అలాగే షాంపూ కొంచెం వేసుకోవాలి. ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, అది లేకున్నా పర్లేదు. వేపాకులు ఉంటాయి కదా, కొంచెం దంచి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తే మనకి దోమలు, ఈగలు చాలా తక్కువ అవుతాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తా ఆఫ్టర్నూన్ టైంలో క్లీన్ చేసేది ఉంటే. అంటే పిల్లలు కొంచెం ఈగలు ఎక్కువ వస్తాయి కదా, పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ ఇంకా నేను రెగ్యులర్గా హాట్ వాటర్ అయితే తీసుకుంటానని మ్యాక్సిమం చాలామందికి తెలుసు, రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే. సో ఇంకా ఈరోజు అయితే కొంచెం స్పెషల్ డ్రింక్ షేర్ చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ డ్రింక్ మీరు యూజ్ చేసినట్టయితే మీకు బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, చాలా వరకు తొందరగా వితిన్ 15 డేస్లో అయితే మంచి రిజల్ట్ ఉంటాయి. అదేంటంటే ఇప్పుడు నేను చూపించాను కదా, సో అట్లా ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్తాను సో ఏంటిది ఎలా యూజ్ చేయడం అనేది. వేడి వాటర్లో కాస్తంత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు, అలాగే జీలకర్ర, దాల్చిన చెక్క, 2-3 లవంగాలు ఇవన్నీ కూడా వేసి మరిగించుకొని కాస్త మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తొందరగా వెయిట్ లాస్ అనేది అవుతుంది అన్నమాట.
ఇలా మనం రెగ్యులర్గా ఎంటీ స్టమక్తో ఒక 15 డేస్ తాగినామనుకో మంచి రిజల్ట్ ఉంటుంది. నేను యూస్ చేశాను. సో నాకు యూజ్ అయింది కాబట్టి మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా సిజరీన్ అయిన వాళ్ళు, డెలివరీ అయిన తర్వాత బెల్లీ ఫ్యాట్తో ఏమన్నా మన వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఈ డ్రింక్ని ట్రై చేయండి. కావాలంటే మీకు స్పెషల్గా చేయాలన్నా కూడా వీడియో అనేది చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను షేర్ చేస్తానన్నమాట. అండ్ ఫైనల్గా నా డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది. తాగేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఈరోజు అయితే నేను ఇంకా టమాటా కారం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా కూర అంటారు. అండ్ అందరి సైడ్ అయితే మ్యాక్సిమం టమాటా పులుసు అనొచ్చు, రసం కూడా అనొచ్చు అన్నమాట. సో మా స్టైల్లో అయితే మేము టమాటా కూర అని అంటామన్నమాట. లైట్గా ఫ్రై టమాటా. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. సో సింపుల్గా చాలా బాగుంటుంది. చాలా ట్రై చేయండి. అంటే ఫాస్ట్గా మనకి 2 మినిట్స్లో కర్రీ అవ్వాలి అని ఇట్లా అనుకునే వాళ్ళకి కానీ, టిఫిన్స్లోకి కానీ అట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్. నేను ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది చెప్పేస్తానన్నమాట. కాస్తంత ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే తొందరగా ఉడికిపోతాయి. అందులో కాస్తంత ఉప్పు, పసుపు, టమాటాలు కూడా వేసేసి కొత్తిమీర కూడా వేసి సరిపడంత కారం కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టమాటా కారంలోకి, ఎందుకంటే టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి కదా. సో అట్లా అని చెప్పేసి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది అన్నమాట. సో మనం టమాటాలు మ్యాక్సిమం చాలామంది కడగకుండా వేస్తారు, కానీ బట్ ఈ కర్రీలో మాత్రం కడిగే వేయాలి. బాగా పుల్లగా వస్తుంది అన్నమాట కర్రీ వచ్చేసి. సో అండ్ ఇప్పుడైతే ఇంకో పక్క రైస్ అండ్ కర్రీ అయితే చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా బాత్రూంలో సబ్బు బాక్స్లో అయితే కొంచెం గలీజ్ అయిపోయాయి అన్నమాట. సో ఇంకా తినేసి ఇవన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో బాగా అసలు కేర్ తీసుకోవడం లేదు. వాష్రూమ్లో వర్షాలు పడుతున్నాయి కదా అని ఫాస్ట్గా స్నానం చేసేసి వచ్చేయడమే ఉంది. ఇంకా బాత్రూంలో సబ్బు బాక్స్లోని గలీజ్గా అయిపోయాయని చెప్పేసి ఇంకా వాటిని అయితే తోమేస్తున్నాను. చాలా అంటే చాలా గలీజ్గా అయ్యాయి. ఇంత గలీజ్ అయ్యే వరకు ఏం చేశారు అనకండి. సో నేను అసలు చూసుకోలేదు, పిల్లలతో హడావిడిగా డైలీ ఫాస్ట్గా చూడడం ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు క్లీన్ చేసేద్దాము, అసలు ఎంత టైం అని అవ్వని అని చెప్పేసి ఇంకా కూర్చొని క్లీన్ చేస్తున్నాను. ఈ వర్షాకాలం ఏంటో ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా బట్ ఇంకా తొందరగా మనకి అసలు ఇలా అయిపోతున్నాయి అన్నమాట. సో ఎందుకంటే బయట ఉంటాయి, అప్పుడే బయట పెడతాము, అప్పుడే లోపల పెడతాం కాబట్టి మాకు ఇట్లా అయిపోతాయి అన్నమాట. ఆ లోపల బాత్రూమ్స్ ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, అట్లా అవ్వవు. అంటే మ్యాక్సిమం ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. చాలా డేస్ అయిపోయింది మ్యాక్సిమం, అందుకే ఇంకా క్లీన్ చేసుకున్నాను. చూడండి, క్లీన్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు తీసుకొచ్చామా కొత్తవి కొన్నామా అన్నట్టుగా ఉంది. ఇంకా పిల్లలిద్దరికీ కూడా స్నానం చేయించేసి వాళ్ళకి ఇంకా టీ పెట్టిస్తే కూర్చొని చూస్తున్నారు. సో నెట్కని డ్రై అని చెప్పేసి ఏడుస్తున్నారన్నమాట. ఇద్దరు కలిసి వాళ్ళకి ఇంకా స్నానం, తినిపించడము ఇవన్నీ కూడా చేస్తూ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో వాళ్ళైతే ఇంకా టీవీ చూస్తున్నారు కదా, వాళ్ళకి తిన్నికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందన్నమాట నా వర్క్స్ వచ్చేసి. ఇక పిల్లలతో ఎట్లుంటుందో అందరికీ తెలుసు. సో ఇంకా వాళ్ళకైతే ఇంకా ఇప్పుడు ఇప్పి తీసుకొచ్చుకున్నాడు వాడైతే, నాకు ఇప్పి కావాలి తింటా అని చెప్పేసి ఇంకా వాడి కోసం అయితే ఇప్పుడు ఇప్పి చేస్తున్నాను. నార్మల్గా అట్లనే చేసిస్తా, అట్లొద్దు కొంచెం టేస్టీగా కారంగా కావాలని అన్నాడైతే ఇంకా కొంచెం టేస్టీగా అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను టమాటాలు అండ్ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కరివేపాకు ఇవన్నీ కూడా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. అసలు ఆయిల్ అనేది అసలు ఇందులో వాడొద్దు, బట్ ఒకటే టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, మిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి కాస్తంత ఉప్పు, పసుపు, కొంచెం అంత కారం, కొంచెం స్పైసీగా కావాలన్నారైతే ఇంకా వాళ్ళ కోసం స్పైసీగా చేస్తున్నాను అన్నమాట. నార్మల్గా ఎందుకో మనం అలానే చేస్తే టేస్ట్ అంతా రాదు. ఇపి ప్యాకెట్స్ వచ్చేసి సో మ్యాగీ కూడా అంత మంచిది కాదు, బట్ అప్పుడప్పుడు తినడం ఓకే. ఇప్పి కూడా అంత హెల్త్కి మంచిది కాదని నా ఒపీనియన్, బట్ పిల్లలకి ఇష్టం కదా, అప్పుడప్పుడు పెట్టొచ్చు అన్న ఒక ఒపీనియన్తో వాడికి ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను. అందులో కాస్తని వాటర్ వేసేసి అందులో వచ్చిన పౌడర్ కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ ఆ వాటర్ వేసారు వచ్చిన తర్వాత ఇంకా ఫోర్స్ తెచ్చుకున్నాడు అన్నమాట. ఇంకా ఏం చేయాలి అని చెప్పి
చెప్పేసి 4 కూడా చేసేస్తున్నాడు. వాడితో పాటు మేము కూడా కాస్త తినొచ్చు కదా అని చెప్పేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన మ్యాగీ రెడీ అయిపోతుంది. సో నేనైతే మా పిల్లలకి ఇట్లా ప్రిపేర్ చేస్తాను. సో టేస్టీగా కావాలంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. హిప్పీని చాలా బాగుంటుంది. నేను కూడా తిన్నా అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇట్లా చేసి వాళ్ళకి ఇచ్చేసాను. బట్ ఆయిల్ అనేది అస్సలు కూడా ఎక్కువ యాడ్ చేయకండి, అంత హెల్త్కి మంచిది కాదు ఆయిల్ వేయడం. జస్ట్ ఒక స్పూన్ వేయండి. ఇట్లా వేసేసి ఒక 10 మినిట్స్ అన్నా నార్మల్గా 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. అంతా అయిపోయినాక మావాడు వచ్చేసి నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా, నేను కలుపుతా, నేను చేసుకున్న మ్యాగీ అని వాడి యాక్టింగ్. సో నేనే చేస్తున్నా అన్నట్టుగా అయితే ఆ బిల్డప్లు ఇస్తున్నాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి సో మమ్మీ నేనే చేసుకున్నా కదా మ్యాగీ అంటున్నాడు. సరే నువ్వే చేసుకుంటే నువ్వే చేసుకున్నావు అని చెప్పేసి ఇంక ఇచ్చేసి వాళ్ళకి ప్లేట్లో అయితే ఇంకా సర్వ్ చేసేసి ఇచ్చేసాను అన్నమాట. ఇదిగో ఇది కూడా రెడీగా ఉంది. ఇది తినడం తక్కువ, నేను తింటా అనడం ఎక్కువ అన్నమాట. సో మమ్మీ నాకు కూడా కావాలని స్పూన్స్ అయితే రెడీగా పెట్టుకున్నది. నేను తింటా అని చెప్పేసి అది అసలు తినదు. మ్యాక్సిమము కొంచెం ఒక 2-3 ముక్కలు తింటుంది, ఇంకా అట్లనే పెట్టేస్తుంది. బట్ కానీ నేను తింటా అన్న బిల్డప్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతే కాస్తంతా తింటుంది. సో దానికి కూడా సో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి అట్లా ఒకరికి ఇట్లా అసలు చూసినాం అనుకో అసలు అవ్వదు కదా, ఇద్దరికి సమానంగా చూడాలన్నమాట. సో వాడు ఏం చేస్తే ఇది కూడా అదే వేస్తుంది అన్నమాట. వాడికి ఏది ఇచ్చినా కూడా అది నాకు కావాలి అని అంటుంది. సో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇట్లానే ఉంటుందా? మీరు కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో మీ ఇంట్లో కూడా ఇద్దరు ఉంటే ఇట్లానే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇద్దరికైతే ఇప్పుడు సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. సో హ్యాపీగా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా క్లీనింగ్స్ అయితే చేసుకుంటానన్నమాట. వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది, ఎక్సలెంట్ అన్నమాట. టేస్ట్ సూపర్ అయ్యింది. సో మీరు కూడా ఇట్లా చేసుకోండి. లైట్గా ఉప్పు కారం వేసి అలాగే లైట్గా ఆయిల్ వేసేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా వేయండి. మంచిగా మనకి క్యారెట్ అలాగే కాస్తంత క్యాప్సికము ఇవన్నీ ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. బట్ అవన్నీ ఏం లేవు, ఇంట్లో ఉన్న వాటితో అయితే చేసి ఇచ్చానన్నమాట. సో వాళ్ళకి అప్పుడప్పుడే కదా, బట్ ఇది ఎప్పుడు రెగ్యులర్గా తినడం అంత మంచిది కాదు. బట్ సమ్ టైమ్స్ 1 మంత్ 2 మంత్స్ అట్లా గ్యాప్ ఇచ్చి తింటే ఓకే. మావాడు ఎప్పుడో హాస్టల్లో వచ్చినప్పుడు స్టార్టింగ్లో జూన్లో అప్పుడు తింటే మళ్ళీ ఇప్పుడు తింటున్నాడు అన్నమాట. సో అంతే, సమ్ టైమ్స్ తింటే ఓకే కానీ బట్ ఎవ్రీ టైం తింటే అంత మంచిది కాదు హెల్త్కి. అండ్ ఫైనల్గా వాళ్ళందరూ తిన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తిన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఆమ్లెట్లు అట్లా వేసి ఇచ్చేసాను అన్నమాట. సో అట్లా వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అన్నీ కూడా తోమేసుకుంటున్నాను. తోమేసిన తర్వాత 3కి అట్లా మళ్ళీ నాకు గూడు పట్టి కావాలి అని అన్నాడైతే ఇంకా వాడి కోసం అయితే చేస్తున్నాను. వాడికే కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ అన్నమాట. ఈ విధంగా మనం పల్లి పట్టి చేసుకుంటే నేనైతే చాలా సింపుల్ వేలో చేస్తున్నాను. చాలా ప్రాసెస్ అనుకుంటారు చాలామంది గుడ్ పట్టి చేయడం, మేమైతే గుడ్ పట్టి అంటాం, పల్లి పట్టి అంటారు. సో సింపుల్ అన్నమాట. కాస్తని పల్లీలు అయితే ముందుగానే వేయించేసుకుంటాం. ఇంకా పల్లీలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బ్యాన్లో అయితే బెల్లం వేసేసుకొని కాస్తని వాటర్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇంకా అవి ఉడికే లోపు అయితే నేను ఇంకా కొంచెం బెల్లం అయితే కొంచెం గట్టిగా ఉంది, ఎందుకో అది అర్థం కాలేదు, మరి మెత్తగా పడిందా అర్థం కాలేదు. సో బాక్స్లో పెట్టినా ఎందుకో కొంచెం అంత గట్టిగా అనిపించింది. అండ్ అయితే ఇంకా బెల్లం సిరప్ మంచిగా మనకి వచ్చే వరకు ఆలోపు మనము పల్లీల పొట్టు అయితే తీసుకుందాం అన్నమాట. నేను ఇట్లా ట్రై చేసిన బట్ నాకు అవి వెళ్ళలేదు. అండ్ ఒక చాటలో పోసి గిన్నెతో తీస్తే ఇంకా వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనకి పల్లీల పొట్టు తొందరగా వెళ్ళిపోవాలంటే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఒక చాటలో లేదా ప్లేట్లో వేసేసుకొని ఒక గిన్నె సహాయంతో మంచిగా వాటిని తీస్తే మనకి తొందరగా పొట్టు అనేది పల్లీలది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో నేను నార్మల్గా తీద్దామని ట్రై చేశాను బట్ వేడిగా ఉంది కదా, సో అట్లా వెళ్ళలేదు. ఇంకా బెల్లం అయితే ఇంకా పాకం వచ్చేసింది లైట్గా, ఇంకా వచ్చేసిందని చెప్పేసి ఒక 2 మినిట్స్ ఇంకా కొంచెం గట్టిగా వస్తే బాగుంటుందని, ఇంకా పల్లీలకి ఎక్కువ అతుక్కుంటే పల్లి పట్టు అనేది చాలా టేస్ట్గా వస్తుంది కదా. నేను చేసేది కొంచెమే కాబట్టి ఇంకా ఎక్కువ పాకం అయితే రానివ్వలేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా పల్లీలు వేసేసి ఒక 2 మినిట్స్ అయితే పొయ్యి మీదనే ఉడికించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇట్లా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాను. మరి మీరు ఎట్లా ఏ విధంగా చేసుకుంటారు? నేను చేసిన విధానం అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
అండ్ మీకు తెలిసిన విషయాలు కూడా నాతో షేర్ చేసుకోండి. ఏదైనా రాంగ్ ఉంటే కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో నేను చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మన యూట్యూబర్స్ కాబట్టి సో వాళ్ళకి తెలిసినవి మనతో షేర్ చేయడం, మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయడం ఇలా బాగుంటుంది కదా. సో ఆ విధంగా అయితే నేను ఇంకా పల్లి పట్టి చేసేసాను. ఇంకా సండే ఫైనల్ డే శ్రావణం స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే నైట్ మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే సో చికెన్ అయితే తీసుకొచ్చేసారు. నేనైతే కొబ్బరి చికెన్ అయితే చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. సో శ్రావణంలో తినేవాళ్ళు అంటే ఇట్లా ఈ విధంగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తినని వాళ్ళకైతే నో ప్రాబ్లం, చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అవుతుంది, చాలామంది నాన్ వెజ్ బంద్ చేస్తారు కదా. సో ఆ విధంగా మేమైతే బంద్ చేస్తున్నాం. లాస్ట్ డే అన్నమాట ఇది. ఇంకా నేను కొబ్బరి చికెన్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను. సో గంజి పెట్టేసుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ అన్నమాట. పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి అని కాదు, నార్మల్ కొబ్బరి తీసుకున్నా ఓకే. కాస్తన్ని ధనియాలు అండ్ కొబ్బరి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకి వైట్గా పచ్చి కొబ్బరి లాగా వస్తుంది. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. నా దగ్గర కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం ఎండు కొబ్బరి రెండు మిక్స్ చేసి చేశానన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా అందులోకి అయితే కొంచెం అంత చికెన్ మసాలా, ధనియా పౌడరు, ఇలాంటివి గరం మసాలా అన్నీ కూడా వేసేసి ఒక 5 minutes అయితే ఉడికించుకోవాలన్నమాట. సో నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చికెన్ నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. జొన్న రొట్టెలోకి కానీ ఇలా చపాతీకి, నార్మల్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఇట్లా చేయండి, టేస్ట్ మాత్రం అదూర్స్. నేనైతే ఈ చికెన్కి కాంబినేషన్ జొన్న రొట్టెలు చేశాను, వీడియో తీయడం అవ్వలేదు. ఇంకప్పటికే కుకింగ్ అనేది కొంచెం లేట్ అయిందని చెప్పేసి వీడియో అయితే తీయడం లేదు. బట్ చపాతీలోకి, నార్మల్ రైస్లోకి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే కొబ్బరి చికెన్ చేసుకొని తింటారన్నమాట. ఆనియన్స్, మిర్చి, టమాటా ఇవన్నీ ఏం వద్దు, ఓన్లీ పచ్చి కొబ్బరి, కొంచెము ఎండు కొబ్బరి అండ్ ధనియాలు మంచిగా వేయించకండి, నార్మల్గా మిక్సీ పట్టేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక 5 to 10 minutes ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే ముక్కలకి మసాలా అనేది పట్టేస్తుంది అన్నమాట. ఈ విధంగా 5 to 10 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్, పచ్చి కొబ్బరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మా వాడికి చికెన్ బిర్యానీ కావాలన్నాడైతే వాడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందన్నమాట బిర్యానీ కూడా. 1 pieceతో చికెన్ బిర్యానీ ఎప్పుడైనా వేస్తారా, బట్ నేను ఈరోజైతే మా వాడి కోసం స్పెషల్గా చేశాను. ఒక షార్ట్ వీడియో అయితే తొందరలో పోస్ట్ చేస్తాను, చాలా టేస్ట్గా ఉంది. సో వాడికి ఒక్కడికే కాబట్టి లెగ్ పీస్తో అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. నార్మల్గా కుక్కర్లో సింపుల్గా ఒక 10 minutesలో అయ్యేట్టుగా చేశాను అన్నమాట. ఇంక ఉప్పు కారం వేసుకొని అందులో టమాటాలు, ఆనియన్స్, బిర్యానీకి కావాల్సిన అన్నీ కూడా వేసేసుకొని చేసేసాను అన్నమాట. మీకు నెక్స్ట్ వ్లాగ్లో చికెన్ బిర్యానీ ఎలా చేశాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు సండే స్పెషల్ అయితే అండ్ చికెన్ అండ్ ఇంకా బిర్యానీ అన్నమాట. లైట్గా ఎక్కువ చేయడం లేదు, ఓన్లీ బాబు కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదన్నమాట ఇవాళ మన వ్లాగ్. నచ్చితే తప్పకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, చాలా బాగుంది బిర్యానీ కూడా. ఐ హోప్ ఇవాళ వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.